భారత రాజ్యాంగం గౌరవిస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్న ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా మీద కొంతమంది కావాలని, అంటే నాకు తెలిసి అవినీతి అధికారులు అంతలో మేము అవినీతి అధికారుల మీద నిత్యం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ అవినీతి అధికారులు ఎవరితోటో రిపోర్ట్లు చేయించి అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఎన్నోసార్లు ఇలా గతంలో కూడా ఎన్నోసార్లు జరిగింది. అయినా కూడా మేము మళ్ళీ వారికి ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా వాళ్ళకి మనం అంటే చట్టపరంగా న్యాయంగా మేము పోరాడి మళ్ళీ వాళ్ళకి వాసాలు తెలియజేసి మళ్ళీ మేము అంటే మేము ఏదైనా చూపించుకున్నాం. మళ్ళీ అంటే కొంతమంది సన్నాసులు పనికి, అంటే సమాజంలో ఉన్న చీడపురుగులు, విధవలు, అంటే ఒక బాధ్యత లేని బాధ్యత లేని ఫాల్తుగాలు అందరూ కలిసి రిపోర్ట్ చేస్తున్నారు. అరే విధవాలారా, రిపోర్ట్ చేసేటప్పుడు మేమేమైనా తప్పు చెప్పినా, మేము తప్పుడు వార్త అయితే దాని గురించి చెప్పండి, అంతేగాని రిపోర్ట్ చేయడం కాదు, రిపోర్ట్ క్లిక్ చేయడం కాదు. నేను భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, భారత రాజ్యాంగ ప్రశ్నిస్తాం, అనుగుణంగానే ప్రశ్నిస్తాం. మేము మా సొంతంగా కాదు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ అవినీతి అక్రమాల నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ మేము న్యాయంగా పోరాడతాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఏ మీడియా అయినా సరే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భారతదేశాన్ని, కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి. మేము కూడా అంతే. మా మీద తప్పు ఉంటే కేసులు పెట్టండి, మేము దానికి రెడీ ఉన్నాం. అంతేగాని రిపోర్ట్ చేస్తే మేము కూడా చూస్తున్నాం ఎవరెవరైందని, వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ప్రజలు కూడా బాధ్యతగా కొంచెం ఆలోచించాలి. మీరు మాలాంటి వీడియోలు మీరు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా. ఎందుకంటే మేము సమాజంలో జాగ్రత్తలు తీసుకొస్తున్నాం, సమాజంలో ఒక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. మా ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.